Hello guys, welcome back to the channel. This is Jashwant and you're watching Just Reaction Vlog. అయితే నేను ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఆ వీడియో ఏంటి అంటే హిట్ 3 ట్రయల్ అయితే రీసెంట్గా జస్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది. దాంట్లో మన హిట్ 3 వచ్చేసరికి మన నాని గారు అయితే హీరో, కేజీఎఫ్ హీరోయిన్ అయితే దీంట్లో ఉన్నారు అండ్ శైలేష్ గారు హీరో డైరెక్టర్. ప్రీవియస్గా ఇది ఒక 3 ఫ్రాంచైజ్ కింద అయితే రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 వచ్చేసి హిట్ 1 వచ్చేసి కేస్ 1, అది వచ్చేసి విశ్వక్షేణ్ గారు. హిట్ కేస్ 2 వచ్చేసి హరిశేష్ గారు అండ్ 3 వచ్చేసరికి డైరెక్ట్ మన నాని గారే. నేను ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీకి. 1-2 అయితే బాగా కనెక్ట్ అయింది అండ్ 1-2కి ఇప్పుడు థర్డ్ దానికి లింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా పార్ట్స్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఈ ట్రైలర్ ఏంటి బ్రేక్ డౌన్ చేద్దాం. నా ఒపీనియన్ ఏంటి చెప్తాను, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదంతా సోది ఎందుకు మనకి, డైరెక్ట్ వీడియోలో పోదాం, మనం ఫస్ట్ రియాక్ట్ అయిపోదాం అంతే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాల్ పోస్టర్ సినిమా. సార్ క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అంతేగా మరి. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? హైట్ ఒక 5'9", 5'10" ఉంటా. అక్కడక్కడ తెల్లగెట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఓకే. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. యాప్ట్గా ఉంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? ఓ నచ్చా. 2 వైల్డ్ ఉందబ్బా. పిలవాలా సర్కార్ అని పిలవాలా? అర్జున్ సర్కార్. మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థ ఏం జరుగుతుందప్ప అయితే? రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీ మమ్మల్ని చెప్పలేరు. పాపను కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. You can't survive here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ఓ ఇంత వైల్డ్ గానా? ఓ థర్డ్ కేస్. ఓ నెక్స్ట్ లెవెల్ వైల్డ్నెస్ ఉంది ఇంట్లో. అర్జున్ సర్కార్. ఓ ఫస్ట్ మేనా? ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో నాకైతే నాని లుక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నాని లుక్ అయితే ఆ రగ్ అండ్ ఇంటెన్స్గా ఉంది. నాని చూస్తుంటే లుక్ డిఫరెంట్గా ఉన్న విధానం కావచ్చు. అండ్ హిట్ ఫ్రాంచైజ్ గురించి మనకు తెలిసిందే కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి. నాకైతే అయ్యో ఈ మర్డర్ సీన్స్ నాకు చాలా స్కేరీగా అనిపించాయి నాకైతే ఈ మర్డర్ సీన్స్ చూసినప్పుడు. మరి 2 వైల్డ్గా
శైలేష్ ఎట్లా డైరెక్ట్ చేసాడేమో తెలియదు కానీ నాకైతే చూసినంతసేపు ఒక ఏంటి ఒక నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుందంటారు చూడండి, ఒక వైల్డ్నెస్ అదిని ఆ టైప్ అనిపించింది. ఇంకా డైలాగ్స్ విషయంలో చూసుకుంటే చాలా బాగున్నాయి. చాగంటి గారు చెప్పిన డైలాగ్ కావచ్చు, మన నాని గారు చెప్పిన డైలాగ్స్ కావచ్చు, దాని త్రూ ట్రైల్ అయితే వెళ్తుంది. అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళు వాడిన పదాలు కావచ్చు, డైలాగ్స్ చాగంటి గారితో చెప్పించిన ఇవన్నీ కావచ్చు, నాకైతే నచ్చింది పక్కగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ట్రైలర్కి ఎంత కావాలో అంతకు మించి ఇచ్చారేమో అన్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ అనిపించింది. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఒక ఎలివేట్ చేసి విధంగా ఆ మ్యూజిక్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నాని యాక్ట్ చేశాడు, డైరెక్టర్, డైలాగులు అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఒకసారి బ్రేక్ డౌన్కి వద్దాం. ట్రైలర్ బ్రేక్ డౌన్, ఈ స్టోరీ యాంగిల్ గురించి కానీ దీని గురించి మాట్లాడుకుందాం, నాని రోల్ గురించి ఇవన్నీ. నాకైతే ఏమనిపించిందంటే స్టోరీ యాంగిల్లోకి వచ్చేటప్పటికి ట్రైలర్ చూస్తుంటే ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా అయితే నాకైతే అనిపించింది. ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా. అమ్మో, హిట్ 1 హిట్ 2లో వాళ్ళు బిల్డ్ చేసిన విధానం, వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ కావని, బిల్డ్ చేసిన విధానం కానీ, హిట్ 1 హిట్ 2 కనెక్షన్ కావచ్చు, అది మనకి ఎంతవరకు నచ్చిందో ఎక్స్పాండ్ అనిపించిందో నాకు దాని నుంచి హిట్ 3కి ఎక్స్పాండ్ చేస్తున్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ నానిగారు రోల్స్కి వచ్చేటప్పటికి అమ్మో, నానిగారిని చూస్తుంటేనే నాకు ఒక రకంగా ఒకప్పుడు చూస్తే నానిగారు ఫ్యామిలీ బాయ్ నెక్స్ట్ డోర్ ఆ టైప్ అనిపించింది. బట్ రీసెంట్ టైమ్స్ నానిగారు వర్క్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. అమ్మో, నాని అలా సీరియస్గా ఒక రగ్బీ పోలీస్ ఆఫీసర్లో చూడడం, అమ్మో ఫస్ట్ టైం నాకు. ప్రీవియస్గా ఈ టైప్ యాంగర్ రోల్ కావచ్చు, కొంచెం ఎక్కువ సీరియస్నెస్ ఉన్న ఏదన్నా మూవీ ఉందంటే శ్యామ్ శంకర్ మూవీ అన్నట్టే నాకు తెలిసినంత వరకు. అదే డిఫరెంట్గా చేశారు. బట్ ఈ రోల్ కూడా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ మేకింగ్ గురించి చెప్పాలంటే శైలేష్ కొల్లోనోకి హిట్ సిరీస్ అనేది ఒక బేబీ లాగా అన్నట్టు. ఈ ఎవ్రీ డీటెయిల్ పర్ఫెక్ట్గా ఆయన చూస్తారు. ఎప్పుడు హిట్ 1 కానీ హిట్ 2 కానీ మనం చూసుకుంటే ఆయన పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన విధానం, పార్ట్ 1 టు పార్ట్ 2కి, పార్ట్ 2 నుంచి పార్ట్ 3కి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్న విధానం కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ డార్క్నెస్ అండ్ గ్రిప్పింగ్. మెయిన్గా మూవీలో ఆయన ఒక గ్రిప్పింగ్గా ఉంటుంది ఆయన స్క్రీన్ ప్లే, అది చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పటికి ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్లో ఆ టండరింగ్ బీట్స్ ఉంటాయి చూడండి, అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. ఒక థ్రిల్లింగ్ వైబ్స్ అయితే నాకు అనిపించింది. నాకైతే ఆ ట్రైలర్ చూసినప్పుడు, ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు యాప్ట్ అనిపించాయి. ఇంకా శ్రీనిధి శెట్టి, ఈవిడ గురించి చెప్పండి, మన కేజీఎఫ్లోనే ఎంత బాగా నచ్చిందో మనందరికీ తెలుసు. కేజీఎఫ్ ఫేమ్ శెట్టి కూడా మనకి ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. తను ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చూద్దాం. ఇంట్రెస్టింగ్ కాంబో నాని గారిది అండ్ శ్రీనిధి శెట్టిది. కొన్ని బయట వీడియోస్ కూడా చూసాం మనం, చాలా సరదాగా ఉన్నాయి వీడియోస్ కూడా, కొంచెం బాగున్నాయి. అంటే ఇట్టి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఫీస్ట్ లాగా పక్కా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి అయితే అయితే పక్కా ఇదైతే నచ్చుతుంది. అదైతే దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. అండ్ శైలేష్ కొల్లు గారు ఆయన మార్క్ చూపించారంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో 100 కోట్లు ఈజీ కొడుతుందంటే ఛాన్స్ ఉంది. ఈ మూవీ May 1 థియేటర్లో రిలీజ్ అవుతుందంట. డెఫినెట్గా మనం థియేటర్లో చూద్దాం. ఈ మూవీ ఎలా వచ్చింది, ఎలా అనిపించిందో తర్వాత షేర్ చేసుకుందాం. ఇఫ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఉంచండి, ఆల్ అని. నేను పెట్టగానే నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే మీకు మీ మొబైల్ ఫీడ్, నోటిఫికేషన్ ఫీడ్ మీద కనబడితే పక్కగా. మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. పక్క నాకు తెలుసుకోవాలని నేను చేసే విధానం కావచ్చు, వీడియోస్ అవిని మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెడితే, దాన్ని బట్టి ఏమైనా మంచి పాయింట్స్ ఉన్నాయి, నేను డెవలప్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను దాన్ని బట్టి పక్కా డెవలప్ చేసుకుంటాను. ఇది గైస్ ఈ వీడియో మీద నా రియాక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.